ఈవినింగ్ 7:23కి ఇంకా ఇంత లైటింగ్ అయితే ఉంది ఈ ఎరవన్ సిటీలో. అంకుల్ గారు అయితే లోపలికి రండి తడిసిపోతున్నారని చెప్పి పిలిచి, దీనికైతే సెన్సార్ కూడా ఉంది కొన్ని ఫౌంటైన్స్కి అయితే. ఆర్ఆర్ఆర్ అనే బ్రాండీ బాగా ఫేమస్ అనమాట. బ్రాండీ వైన్ రెండు ఫేమస్. మనకు తెలిసిందే కదా, వర్షం ఎండ ఒకేసారి కనిపిస్తే కుక్కకి నక్కకి పెళ్ళి అంటాం మనం. ఓన్లీ చిల్డ్రన్స్ కోసమే ఒక లైబ్రరీ అంటే చాలా బాగుంది కదా. కాసేపు కావాలంటే పడుకోండి అని చెప్పి ఆ మంచం చూపిస్తున్నారు. ఈ అర్మేనియా దేశం పాపులేషన్ అయితే 4 మిలియన్. పెద్ద కొండను తవ్వేసి ఒక సిటీలో తయారు చేసినట్టు అనిపిస్తుంది. నాకైతే ఈ విషయంలో బాగా నచ్చింది అర్మేనియా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ నేను అర్మేనియా కంట్రీ క్యాపిటల్ అయిన ఎరవన్లో ఉన్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి సిటీ మొత్తం అలా ఎక్స్ప్లోర్ చేసి మీకు అయితే చూపిస్తాను. సిటీలో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి, అసలు ఈ సిటీ ఎకానమీ ఏంటి, మొత్తం అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ప్రెజెంట్ నేను వచ్చేసి రిపబ్లిక్ స్క్వేర్ అనే ప్లేస్లో ఉన్నాను. ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ అనమాట. సో సిటీ సెంటర్ మధ్యలో ఉన్నాను అనమాట. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదైతే మ్యూజియము. సో అటువైపు ఉన్నదైతే అది గవర్నమెంట్ ఆఫీస్ అనమాట, మనకి పార్లమెంట్ ఎలాగో. సో ఈ ఎరవన్ క్యాపిటల్కి ఆ బిల్డింగ్ అలాగా. సో ఇది రిపబ్లిక్ స్క్వేర్లో మొత్తం స్క్వేర్లో బిల్డింగ్స్ అయితే ఉంటాయన్నమాట. చూడండి, మొత్తం అన్నీ ఆ బిల్డింగ్స్, ఇవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్స్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కాంకెన్ ఆపర్ చిల్డ్రన్స్ లైబ్రరీ దగ్గర అయితే ఉన్నాం. ఇదైతే నేషనల్ లైబ్రరీ. ఈ అర్మేనియా దేశం మొత్తంలోనే ఇది పెద్ద లైబ్రరీ, తర్వాత ఓల్డెస్ట్ లైబ్రరీ అనమాట. 1933లో అయితే దీన్ని స్థాపించారు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మెటల్తో అయితే ఒక బుక్స్ లాగా బంచ్ ఆఫ్ బుక్స్ అయితే ఒక స్కల్ప్చర్లో అయితే తయారు చేసి పెట్టారు. ఈ లైబ్రరీ స్పెషాలిటీ ఏంటంటే, సో దాదాపు 5 లక్షలకు పైగా బుక్స్ అయితే ఉన్నాయంట ఈ లైబ్రరీలో. అది కూడా ఓన్లీ చిల్డ్రన్స్కి సంబంధించి. నార్మల్గా లైబ్రరీస్ అంటే డిఫరెంట్ బుక్స్ ఉంటాయి కదా, బట్ ఇదేంటంటే స్పెషల్గా చిల్డ్రన్స్ కోసమే. కాంకో ఆపర్ అనే ఒక అర్మేనియన్ రైటర్ అనమాట అతను. సో అతను 1935లో చనిపోయాక, సో అతనికి గుర్తుగా అయితే ఈ లైబ్రరీని ఇంకా రన్ చేస్తున్నారు. అండ్ ఈ లైబ్రరీలో దాదాపు 5 లక్షల బుక్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇంగ్లీషు, పర్షియను, రష్యను, సో దాదాపు 7-8 లాంగ్వేజ్ల్లో మనకి బుక్స్ అయితే దొరుకుతాయి. ఈవెన్ ఇండియన్ మైథాలజీకి సంబంధించి, తర్వాత చాలా రకరకాల స్టోరీ బుక్స్ కూడా ఉంటాయంట. సో ఆ లాంగ్వేజెస్లో, మన ఇండియన్ లాంగ్వేజెస్లో. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది లైబ్రరీని చూడగానే. ఓన్లీ చిల్డ్రన్స్ కోసమే ఒక లైబ్రరీ అంటే చాలా బాగుంది కదా, రకరకాల బుక్స్. అండ్ వాళ్ళకు కూడా ఇలాంటి లైబ్రరీస్ పెట్టడం వల్ల వాళ్ళకు కూడా ఇంకా లైబ్రరీకి వెళ్ళాలి, ఏమైనా ఇంట్రెస్టింగ్ బుక్స్ అది చదువుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. చాలా బాగుంది. ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది, బట్ మనం కావాలంటే విజిట్ చేయొచ్చు. ఇప్పుడు ఈవినింగ్ అరౌండ్ 6-6:30 అయిపోయింది, అందుకని క్లోజ్ చేశారు. బట్ మార్నింగ్ టైంలో వచ్చి మనం విజిట్ చేయొచ్చు. అండ్ ఎంట్రీ కూడా ఏం లేదనమాట. సో మనం లోపలికి వెళ్ళి నార్మల్గా ఆ బుక్స్ ఏమైనా కావాలంటే చూసి ఫొటోస్ అవి తీసుకొని రావచ్చు. టైం ఇప్పుడు వచ్చేసి అరౌండ్ చూడండి 7:23. ఇది మార్నింగ్ కాదు, ఈవినింగ్. సో సేమ్ మార్నింగ్ మనకి పొద్దున్నే ఆ సూర్యోదయం అవ్వగానే ఎంత లైటింగ్ వస్తుందో అంత లైటింగ్ అయితే ఉంది. ఈవినింగ్ 7:23కి ఇంకా ఇంత లైటింగ్ అయితే ఉంది ఈ ఎరవన్ సిటీలో. సో అంత త్వరగా అయితే సన్సెట్ అవ్వదు, 8:30 అవుద్ది. అండ్ కొన్ని ప్లేసుల్లో అయితే రాత్రి 9 గంటలకు అవుతుంది అనమాట సన్సెట్. చాలా బాగుంది మొత్తం లైటింగ్ చూడండి. వర్షం కూడా పడుతుంది, అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి. అండ్ మనకు తెలిసిందే కదా, వర్షం ఎండ ఒకేసారి కనిపిస్తే కుక్కకి నక్కకి పెళ్ళి అంటాం మనం. బయట చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో. ఇప్పుడు వరకు ఫుల్ సన్లైట్ అయితే ఉంది కదా, ఇప్పుడైతే మొత్తం చాలా పెద్ద వర్షం పడుతుంది. సో మేము తడిసిపోతున్నాం, నా కెమెరా కూడా తడిసిపోతుంది అని చెప్పి ఆ కిందన దిక్కులు చూస్తుంటే అంకుల్ గారు అయితే లోపలికి రండి తడిసిపోతున్నారని చెప్పి పిలిచి హలో అయితే చెప్తున్నారనమాట వీళ్ళ లాంగ్వేజ్లో. బారేవ్ అని చెప్తున్నారు. ఇది ఒక షాప్ అనుకుంటా, టైల్స్ అయితే వేస్తున్నారు. చూడండి ఎలా వేస్తున్నారో. వాటికి ఒక క్లిప్పులు అయితే పెడుతున్నారు, ఒక టైల్కి క్లిప్ పెట్టేసి బిగిస్తున్నారు. బారేవ్ ఇండియా అర్మేనియా. ఇది షాప్ అనుకుంటే ఏదో. అక్కడ చూడండి డిజైన్ అయితే, డోనట్స్ డిజైన్ అయితే వేసారు. బ్రదర్ అయితే ఆయనతో మాట్లాడుతున్నారు. ఈ లోపలే రోజు వాళ్ళు ఇక్కడే నిద్రపోయి ఇక్కడ ఇలా పని చేసుకుంటున్నారు అనమాట. చాలా ఫ్రెండ్లీగా కాసేపు కావాలంటే పడుకోండి అని చెప్పి ఆ మంచం చూపిస్తున్నారు. వర్షం పడుతుంది కదా, కాసేపు పడుకొని వెళ్ళండి అంటున్నారు.
మంచి అతను. ఇంకా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. సో అలాగే ఎంతసేపు అయితే అంకుల్ గారితో, ఆ తర్వాత ఇంకొక అతనితో అయితే కబుర్లు చెప్పాం. సో ఈ అంకుల్ గారేమో 65 సంవత్సరాలు అంట. ఇతని కొడుకు అంట అతనికి 45. సో వీళ్ళిద్దరూ మొత్తం ఈ ప్లేస్ అయితే ఇది సెలూన్ అనమాట. అంటే కైండ్ ఆఫ్ ఉమెన్స్కి టైల్స్ వేయడం, తర్వాత పెయింటింగ్లు, ఇవన్నీ వర్క్లు అన్నీ కంప్లీట్ చేసాక అప్పుడైతే వాళ్ళు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతారంట. అప్పటి వరకు అయితే వాళ్ళు ఎక్కడే పడుకోవడం, ఎక్కడే తినడం, ఎక్కడే వండుకోవడం అన్నీ ఇక్కడే. లోపలికి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు ఆ అన్న, ఆర్కిటెక్చర్ చూడు అలా ఉంది అని. ఇదిగోండి మొత్తం ఇంకేం బిగించలేదు, అన్నీ అయితే ఇంకా ఇప్పుడే చేస్తున్నారు. ఇదైతే వాష్రూమ్, ఇంకా డోర్లు ఏం బిగించలా. అన్న ఒక్కతనే చేసుకుంటున్నారు పని అంతా. వాళ్ళ నాన్నగారు గైడ్ చేస్తున్నారు అనమాట, ఎలా చేయాలి ఏంటి అని. పడుకుండి పోండి, ఎలాగో వర్షం పడుతుంది కదా, రాత్రికి ఉండిపోండి అంటున్నారు. ఆ అంకుల్ గారితో అలా మాట్లాడేసి కొంచెం వర్షం తగ్గిందని అలా బయటకు అయితే వచ్చాం. చాలా దాహం వేస్తుందని చెప్పి ఈ ఫౌంటైన్ దగ్గరికి అయితే వచ్చాం. చాలా చోట్ల అయితే చూపించాను కదా ఇవి ఉన్నాయని. దీనికైతే సెన్సార్ కూడా ఉంది కొన్ని ఫౌంటైన్స్కి అయితే. మేము ఇలా దగ్గర వరకు ఇలాగ అడిగేస్తుంటే సో మళ్ళీ ఆన్ అవుద్ది అనమాట. అది కొంచెం చూడండి, సెన్సార్ ఉంది అక్కడ. ఈ జార్జియా దేశంలో కానీ అర్మేనియా దేశంలో కానీ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెట్లు అయితే నాటుతున్నారు. సో గ్రీనరీని బాగా చూసుకుంటారనమాట. సో ఆ చెట్లకి వాటర్ పోయడం, గార్డెన్స్ నీట్గా ఉంచుకోవడం అన్నీ అయితే గ్రీనరీకి వెళ్ళి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకని చెప్పి ఎంత పొల్యూటెడ్, లైక్ ఇన్ని వెహికల్స్, ఎన్ని కార్లు ఉన్నాయో అసలు ప్రతి ఒక్కరి దగ్గర కారు ఉందనుకుంటా. ఈ అర్మేనియా దేశం పాపులేషన్ అయితే 4 మిలియన్. సో 4 మిలియన్ పాపులేషన్కి ఇన్ని కార్లు ఉన్నా సరే, ఇంత పొల్యూషన్ అయినా సరే మనకి ఆ పొల్యూషన్ ఉన్నా సరే తెలియట్లేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ట్రీస్. సో ఇంత గ్రీనరీ ఉండడం వల్ల చాలా ప్లెజెంట్గా, అండ్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫౌంటైన్స్ పెట్టడం వల్ల అసలు దాహం అనే మాటే లేదనమాట ఈ అర్మేనియా వచ్చాక. సో ఎప్పుడైతే ఇలా దాహం వేస్తుందో వెంటనే ఒక ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది. నాకైతే ఈ విషయంలో బాగా నచ్చింది అర్మేనియా. ఇదంతా అయితే స్కేటింగ్ ఏరియా అనమాట. అందరూ చూడండి సైకిల్స్తోని, తర్వాత స్కేట్ బోర్డ్స్తోని, ఈ స్కూటర్స్తోని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు చిన్నపిల్లలు. చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా తెగ చేస్తున్నారు విన్యాసాలు. స్కేటింగ్ ఏరియా ఇదంతా బాగుంది, నీట్గా పెయింటింగ్స్తో. ఎరవన్ స్కేట్ పార్క్ అంట దీని పేరు. మనం కావాలంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. స్కేట్ బోర్డ్స్ ఒకవేళ తెచ్చుకొని ట్రై చేయొచ్చు. ఒకవేళ మన దగ్గర స్కేట్ బోర్డ్స్ లేకపోతే రెంట్ కూడా తీసుకోవచ్చు. 30 మినిట్స్కి అయితే 1000 అర్మేనియన్ డ్రామ్ అది రెంట్ ఇవ్వడానికి ఆ స్కేట్ బోర్డ్. భలే ఎగురుతున్నారు రా. ఎగరండి 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 ఎగరండి. ఎగురు ఎగురు, నువ్వు కూడా ఎగురురా తమ్ముడు. ఓన్లీ ఆ ఎల్లో టీషర్ట్ తమ్ముడు మాత్రమే విన్యాసాలు చేస్తాడు ఎక్కువ. మిగతా వాళ్ళందరూ జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అదిగోండి మళ్ళీ తగులుకున్నాడు, మళ్ళీ ఎగురుతాడు చూడండి, ఎగిరాడు. అది ఎగర్రా తమ్ముడు. ఇప్పుడు ఈ చెక్క మీద నుంచి ఎగురుకొని వస్తాడేమో. లేదు మళ్ళీ అడు దూరేస్తున్నాడు. బాగుంది. ఇప్పుడు పెద్ద అన్నయ్య వస్తున్నాడే. ఓ అతను నాకు తెలిసి ట్రైనర్ ఏమో, నేర్పిస్తున్నారు అనుకుంటా వాళ్ళందరికీ. ఇంత మిట్ట మధ్యాహ్నం ఎండలో సైక్లింగ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక అంటే డిఫరెంట్ స్పోర్ట్ ఇది. మన సైడ్ ఏమో ఇలా చేస్తే ఎందుకు అలా ఎరగబడిపోతున్నాడు అంటాం. ఇక్కడ అది ఒక స్పోర్ట్ టైప్లో బాగా చేస్తున్నారు. ఎక్కువ మన ఇండియా సైడ్ అయితే చేయరు ఇలాంటి స్పోర్ట్స్. స్కేటింగ్ అయితే చేస్తారు కానీ ఈ స్పోర్ట్ అయితే పెద్దగా ఉండదు. ఈ అర్మేనియా దేశంలో ఆరారత్ అనే బ్రాండీ బాగా ఫేమస్ అనమాట. బ్రాండీ, వైన్ రెండు ఫేమస్సే. సో నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఆరారత్. సో ఇది ఫ్యాక్టరీ అనమాట. మ్యూజియం కూడా ఉంటుంది. సో దీనికి మనం టూర్లు అవి బుక్ చేసుకోవచ్చు. దానికంటూ మనం ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఇది కొంచెం హిల్ టాప్లా కనిపించింది, అందుకే అలా మెట్లు ఎక్కుంటూ పై వరకు వచ్చి మీకు చూపిస్తున్నా. ఇక్కడ నుంచి చూడండి మనకి సిటీ మొత్తం భలే కనబడుతుంది అసలు. ఇదిగోండి మొత్తం ఇది పెద్ద జంక్షన్ లాంటిది అనమాట.
ఇటువైపు అయితే సో ఇది అరారత్ బ్రాండీ ఫ్యాక్టరీ మ్యూజియం కూడా. ఆ పైన అరారత్ దగ్గర నుంచి ఇలా నడుచుకుని కిందకి రాగానే ఇక్కడ ఒక నీటి కాలువలా కనిపించింది చూడండి. మొత్తం వాటర్ అలాగా కొండలపై నుంచి వచ్చిన వాటర్ అంతా ఇలా ప్రవహిస్తే వెళ్తుంది అనమాట. నాకు అర్థమైంది ఏంటంటే ఈ అర్మేనియా దేశంలో వాటర్ కొరత అనేది లేదు. సో ఎక్కడ పడితే అక్కడ ఫౌంటైన్స్, తర్వాత నీటి కాలువలు అన్నీ బాగా కనబడుతున్నాయి. చాలా ఫ్రెష్ వాటర్ అనమాట. డైరెక్ట్ ట్యాప్ వాటర్ కూడా మంచిగా ప్యూరిఫై చేసి వాళ్ళు పంపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ కూడా ఉంది. అది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట, లేక్ సవన్ అని చెప్పి. ఫర్దర్గా వచ్చే వీడియోస్లో అది చూపిస్తాను మీకు. చూడండి అక్కడి నుంచి అలా కొండలపై నుంచి వచ్చిన వాటర్ అంతా అలా ప్రవహిస్తూ ఇలా వెళ్ళిపోతుంది నీటి కాలువలు ఎక్కడికో సిటీ మొత్తం. అండ్ ఈ ఎరవన్ సిటీ మొత్తం ఎలా ఉందంటే మనకి స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉందన్నమాట. సో ఒకే ప్లెయిన్గా లేదు, ఒక దగ్గర ఏమో ఎత్తుగా ఉంది, ఒక దగ్గర ఏమో పల్లం. సో స్టెప్ బై స్టెప్ మనకి వాటర్ ఫాల్ ఉంటుంది కదా, స్టెప్ బై స్టెప్ వాటర్ ఫాల్ ఆ టైప్లో ఉంది. ఈ ఎరవన్ సిటీ చూస్తూ ఉంటే ఏదో ఒక పెద్ద కొండను తవ్వేసి ఒక సిటీలో తయారు చేసినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఈ అర్మేనియా దేశంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ అనమాట, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ. చాలా పురాతనమైంది. సిటీ మధ్యలోనే మనకి అడవిలా కనబడుతుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద లోయ ఉందో. మొత్తం ఒక కొండ ప్రాంతంలో ఉంది ఇదంతా చూస్తూ ఉంటే. ఇక్కడైతే ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ టాప్లో అక్కడ ఒక లేడీ అయితే ఇలా గ్లోబ్ని పట్టుకొని ఉంది. ఇటువైపు అయితే ఇంకా ద్రాక్ష పళ్ళు గుత్తుని పట్టుకొని ఉన్నారు. అక్కడైతే జీసస్ స్టాచ్యూ అయితే పెట్టారు. సో ఇక్కడ ద్రాక్ష పళ్ళు గుర్తు పట్టుకున్న ఈ లేడీ వచ్చేసి మదర్ ఆఫ్ అర్మేనియా అంట. ఇదైతే హోటల్, కాకపోతే దాని మీద వీవా అని రాస్తుంది. వీవా ఏంటంటే సిమ్ కార్డ్ అనమాట. సో ఇప్పుడు నేను అర్మేనియాలో తీసుకున్న సిమ్ కార్డ్ కూడా అదే, లాస్ట్ వీడియోలో చూపించాను కదా, వీవా సిమ్ కార్డ్. మేబీ బిల్డింగ్ వాళ్ళది అనుకుంటా. ఈ బిల్డింగ్ చూడండి పొడవుగా ఒక టవర్లా అయితే ఉంది. దాని మీద అద్భుతమైన ఒక ఆర్కిటెక్ట్ అయితే ఎవరో మంచిగా గీశారు, బాగుంది. దీని ఎదురుగానే అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగు, అదంతా అయితే ఎరవన్ హిస్టరీ మ్యూజియం. అది దాని మీద అర్మేనియా ఫ్లాగ్ కూడా ఉంది, మ్యూజియం. సో ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఎదురుగా అయితే ఉంది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ నాకు అర్థం కాలేదు ఏంటంటే ప్రతి బిల్డింగు ఆ గోడలకు మాత్రం అసలు ఈ కలర్స్ అయితే చాలా ఓల్డ్ కలర్స్ అయితే ఉన్నాయి. అసలు ఇవి నిజంగా ఓల్డ్వా లేకపోతే వీళ్ళు ఇలా దీన్ని తయారు చేశారా ఈ గోడల్ని అర్థం కావట్లే. పింక్ కలరు లేదంటే ఇలాగ పాత గోడలు ఉంటాయి కదా, సో ఆ కలరు. అన్ని బిల్డింగ్స్ ఇలానే ఉన్నాయి సేమ్. మేబీ ఇది అర్మేనియాలో ఆర్కిటెక్చర్ స్టైలే ఎంత అనుకుంటా. ఇక్కడ ఈ క్యాపిటల్ సిటీలో నాకైతే చాలామంది ఇండియన్స్ కనబడుతున్నారు. దట్టు నేను జార్జియాలో ఉన్నప్పుడైతే ఎక్కువ మెడికల్ స్టూడెంట్స్ని చూసా. కానీ ఇక్కడ ఈ ఎరవన్లో ఏంటంటే ఎక్కువ నాకు ఈ యాండెక్స్, గ్లోవో ఇలా ఫుడ్ డెలివరీ యాప్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. మన సైడ్ ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఎలా చేస్తారో ఇక్కడ గ్లోవో, యాండెక్స్ బాగా పాపులర్ అనమాట. ఎక్కువ ఫుడ్ డెలివరీ చేస్తూ వాళ్ళు అయితే కనబడుతున్నారు. పార్ట్ టైమ్గా అయితే అది చేసుకుంటున్నారు. బట్ జార్జియాలో అయితే మనం అలా చేయాలి అంటే కొన్ని సూపర్ మార్కెట్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా వర్క్ చేయాలి అంటే అలాగ మనకి వచ్చిన స్టూడెంట్స్కి కానీ టూరిస్టులకు కానీ జాబ్లు ఎవరు అనమాట. అలాగా ఏదర్ వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉంటేనే తప్ప జాబ్ ఇవ్వట్లేదు. బట్ ఇక్కడైతే పర్వాలేదు, వాళ్ళు ఒక స్కూటర్ అయితే రెంట్ తీసుకొని దాంతో అయితే ఫుడ్ డెలివరీ యాప్స్ అవి చేసుకుంటున్నారు బాగానే. సిటీ సెంటర్కి అలా మధ్యలో నించుంటే ఇక్కడ ఇటలీ స్ట్రీట్ అంట ఇటువైపు వెళ్తే. సో అటువైపు వెళ్తే ఇటలీ స్ట్రీట్, ఇటువైపు వెళ్తే అక్కడ వాటర్ ఫౌంటైన్స్తో ఒక పార్క్ కనిపిస్తుంది. దగ్గర వరకు వెళ్ళి చూపిస్తా. సిగ్నల్ పడ్డాక నడవాలి కదా, సో అందుకని వెయిట్ చేస్తున్నాం. కార్లు అయితే అసలు ఒక్కొక్కటి ఒక్కో రేంజ్లో ఉన్నాయి. చాలామంది ఈ గ్లోవో తర్వాత యాండెక్స్ ఇవి ఏంటంటే మనకి ఫుడ్కి తర్వాత ట్రాన్స్పోర్ట్కి కూడా వాడతారనమాట. మనం ఊబర్ ఇవి ఎలానో సో ఇక్కడ యాండెక్స్ అలా అనమాట. చాలామంది మెర్సిడీస్లోని తర్వాత ఆడి ఈ కార్లో కూడా వాళ్ళు ఈ క్యాబ్స్ అనేవి రన్ చేస్తున్నారు. అంటే ప్రైస్ బట్టి అనమాట. ఇప్పుడు మనం ప్రీమియము, కంఫర్ట్ ఇలా డిఫరెంట్ అయితే ఉంటాయి.
సో మనం అమౌంట్ ఎంత ఎక్కువ పెడితే మనకి అంత ఎక్స్పెన్సివ్ కార్లో అయితే రైడ్కి యాక్సెప్ట్ చేస్తారు. సో ఆ రకంగా కూడా ఉంటాయి ఇక్కడ. గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మొత్తం గులాబీ పూల చెట్లు అయితే కనబడుతున్నాయి, బంతి పువ్వులు. ఇక్కడ కనిపిస్తున్న స్టాచ్యూ పేరు వచ్చేసి అలెగ్జాండర్ మియాసిన్కియాన్ స్టాచ్యూ అంటారు. సిటీ సెంటర్కి మధ్యలో అయితే ఉంది. అండ్ ఈ అలెగ్జాండర్ ఏంటంటే ఒక మంచి పొలిటీషియన్ అంట. తర్వాత సోవియట్ యూనియన్ టైంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఒక కీ రోల్ అయితే ప్లే చేశారట వార్ టైంలో కానీ. తర్వాత ఒక మిలిటరీ పర్సన్, ఇతను మిలిటరీ లీడరు. సో అందుకని చెప్పి ఇతనికంటూ స్పెషల్గా ఇంత పెద్ద స్టాచ్యూ అయితే పెట్టారు సిటీ సెంటర్కి మధ్యలో. ఇక్కడ ఇంకా చూడండి మొత్తం. బట్ ఇక్కడైతే అలో చేయట్లేదు చిన్నపిల్లల్ని. ఇది అమ్మాయి ఎంత పైకి లెగిస్తున్నదో. బాగుంది పార్క్. ఈ చివరి నుంచి చివరి వరకు మొత్తం ఫౌంటైన్సే. నైట్ టైం అయితే మొత్తం లైటింగ్స్ పెడతారనుకుంటా వీటికి. ఆ ఫౌంటైన్స్ దగ్గర నుంచి అలా ముందు వరకు అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి అయితే ఇంకొక పార్క్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం వెళ్ళిపోయాం అనుకోండి, రిపబ్లిక్ స్క్వేర్ వస్తుంది. సో ఆ చివరి నుంచి అరరాత్ నుంచి అలా నడుచుకుంటూ స్ట్రైట్గా వచ్చేసాం. మొత్తం పార్కుల మధ్య నుంచి నడుచుకుంటూ వస్తుంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసి జనరల్ ప్రాసిక్యూటర్స్ ఆఫీసు. ఇక్కడైతే మనకి ఇంకొక ఫౌంటైన్ అయితే మళ్ళీ కనిపిస్తుంది. దీని నుంచి ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి ఆ రిపబ్లిక్ స్క్వేర్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడ ఇంకొక ఫౌంటైన్ ఉంటుంది. ఇక్కడేమో అమేరియా బ్యాంక్ అట, అదేమో బెస్ట్ వెస్టర్న్ ప్లస్ అదొక హోటల్. ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ వాటర్ ఫౌంటైన్లు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ కంటిన్యూస్గా ఇంకా అవన్నీ వాటర్ ఫౌంటైన్స్ తెగ ఉన్నాయి. అయ్యా వాటర్ ఫౌంటైన్స్ మాత్రం.